మీకు హెల్త్ ఇష్యూకి నంబర్ ఉన్నదా లేదా? షుగర్, బీపీ, డిప్రెషన్‌కి తీసుకెళ్తదా లేదా? మీరే చూసుకోండి. నేను చెప్పిన నంబర్ ప్రకారంగా మీరు చూసుకుంటే అది కరెక్ట్ అయితేనే మీరు దీనికి ముందుకెళ్ళండి. కరెక్ట్ మీకు అనిపియలేకపోతే వదిలేయండి. దానిలో ఏమి ఇబ్బంది లేదు. నేను చెప్పిన అదే వేదం అన్నది కాదు. మీరు ముందు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసినాక కరెక్ట్‌గా ఈ వర్క్ చేస్తానన్నప్పుడు అప్పుడు మీరు లైఫ్‌ని మీరు రిస్క్ తీసుకోబాకండి. ఒక మొబైల్ నంబర్ చెబట్టి మన లైఫ్‌ని మనం రిస్క్ తీసుకోవద్దు. ఒక మ్యారేజ్ డేట్ బాగాలేదని మన లైఫ్‌ని మనం రిస్క్ తీసుకోవద్దు. ఒక పేరు బాగలేదని మన జీవితాన్ని మనం రిస్క్ తీసుకోవద్దు. ఇవన్నీ మన తప్పు. దేవుడు చేసిన తప్పు కాదు. మీరు స్వయంగానే మీ పేరుని బాగా చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌ని బాగా చేసుకోవచ్చు. మీ మ్యారేజ్ డేట్‌ని బాగా చేయొచ్చు. దేవుడు జన్మిచ్చాడు. కానీ అన్ని సర్వం మా అమ్మ, నాన్నకే వదిలేశాడు. ఒక మంచి పేరు పెడితే వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యం. ఒక మంచి ఫోను నంబర్ ఇస్తే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యం. ఒక మంచి మ్యారేజ్ డేట్ అయితే వాళ్ళ పిల్లలకి ఒక లాంగ్ టైమ్ ఒక మంచి భవిష్యం ఉంటది. ఈ 3 మీరు వాళ్ళ పిల్లలకు, మీకు ఎవరైనా మంచిగా చేసుకుంటే